తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే గ్రామాలను అభివృద్ధి చేసే ప్రభుత్వమని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు అన్నారు. చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన గ్రామాల అభివృద్ధికై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్లు నిర్మించడానికి నిధులు మంజూరు చేశారన్నారు. నియోజకవర్గంలో మెరకముడదం, గుర్ల, గరివిడి, చీపురుపల్లి మండలాల్లో పలు గ్రామాలను కలుపుతూ రహదారులను నిర్మించడానికి 9,70,00,000 నిధులు మంజూరు చేశారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తూ వెళ్తుంటే వైసీపీ నాయకులు మాత్రం కోటి సంతకాలంటూ కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు. విలాసాలకు 500 కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబు ఏమి చేసినా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామునాయుడు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, గొర్ల మండల మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసినాయుడు, మాజీ జడ్పీటీసీ కిరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న ఏపీ రూరల్ రోడ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్ కింద మరి చీపురుపల్లి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు దగ్గర 10 రోడ్లు వేయడానికి మరి ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వానికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చీపురుపల్లి ప్రజలు, చీపురుపల్లి నియోజకవర్గం తరఫున. ఎందుకనంటే ఏదైతే నమ్మకంతో మరి 2024లో ఓట్లేసి గెలిపించారో అదే నమ్మకంతో ఈ మంచి ప్రభుత్వం అయిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఏదైతే రూరల్ డెవలప్మెంట్ కోసం ఆ రోజు మాట ఇచ్చామో దానికి అనుగుణంగా ఈరోజు 10 కోట్లు శాంక్షన్ చేసి, ముఖ్యంగా ఏవైతే పాడైపోయి గత 5 సంవత్సరాల్లో బాగా పాడైపోయిన రోడ్లు ఉన్నాయో వాటిని ఆయన దగ్గరుండి మరి వీటన్నిటి మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ రోడ్లని ఈరోజు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. దానికి చాలా హర్షిస్తున్నాం నియోజకవర్గం అని చెప్పి ఈరోజు మీ ప్రకారంగా మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈరోజు మనం చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఉన్నారో ఇప్పటికీ మారట్లే. అపోజిషన్ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఎలా కుంటుపరచాలి అనేదే వాళ్ళ కార్యక్రమం మనం చూస్తున్నాం. ఈరోజు కూడా ఏదో కోటి సంతకాలని, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు అని మాట్లాడుతున్నారు. అయ్యా, నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు, ఎక్కడైనా కొత్తగా ఒక రోడ్డు ఇచ్చావా? ఎక్కడైనా కొత్తగా ఒక కంపెనీని తెచ్చావా జగన్మోహన్ రెడ్డి? ఎక్కడైనా ₹1 పెట్టుబడి తేగలిగావా? లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కావచ్చు, కంపెనీలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, అనేక లక్షల కోట్లు తీసుకొస్తుంటే అది చూసి ఓర్వలేక ఈ రాష్ట్రాన్ని ఎలా వెనక్కి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఈ లేనిపోని సాకులు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఆయన కోట కట్టుకోవడానికైతే వైజాగ్లో 500 కోట్లు వెచ్చించిన ఆ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడడానికి ఆయనకి ఏమాత్రం కూడా హక్కు లేదు. మెడికల్ కాలేజీలైనా, ఇంజనీరింగ్ కాలేజీలైనా, ఈ రాష్ట్ర అభివృద్ధి అయినా, కొత్త కంపెనీలైనా, అది గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అదే ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన అనేక కంపెనీలు, ఎల్జీ, రాయలసీమకు వస్తుంది, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్న దమ్ము సత్తా ఉన్న నాయకత్వం కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది అని తెలియజేసుకుంటూ, ఇలాంటి అవకలు చవాకులు ఎన్ని మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఆ 11 సీట్లని ఒకటి చేయడం ఖాయం తప్ప ప్రజలు ఆయన వైపు చూడట్లేదు. మరొకసారి ఆయన మాటలకి మోసపోవడానికి ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.